నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీకెండ్ డేలో ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరవినగలిగినటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేసినందుకు దేవునికి మనం అందరం కూడా ఎంతగానో రుణస్థులమై కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ అన్నదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యెహోషువకు తోడయుండును గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఆనాడు మన పితరులకు నడిపించేటువంటి గొప్ప నాయకుల్లో మరి మోజెస్ నాయకత్వాన్ని మనం గుర్తు చేసుకుంటాం. మరి మోజెస్ యొక్క లీడర్షిప్ అనేటువంటిది 40 years మరి ఇజ్రాయెల్ నడిపించేటువంటి జర్నీని మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత మోజెస్ యొక్క లీడర్షిప్ను సమర్థత కలిగినటువంటి నాయకుడు అంటే స్వలాభం కానీ, స్వపేక్ష కానీ, స్వనీతి లేనటువంటి మరి అన్ని విధాలుగా కూడా మరి దేవుని ప్రజలకు సరిపోయేటువంటి లీడర్ ఎవరు అంటే జాషువా. దేవుడు కూడా మోజెస్ తర్వాత లీడర్షిప్ అనేటువంటి జాషువాకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. జాషువా కంటే యోగ్యులు, సమర్థులు, బలవంతులు లేరా అనేటువంటి ప్రశ్న రావచ్చు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, మన ప్రభు అంతరంగాన్ని చూసేవారు. అంతరంగంలో ఆయన అంగీకరించినటువంటి వ్యక్తి జాషువా. కాబట్టే జాషువాకి లీడర్షిప్ అనేటువంటి దేవుడు ఇస్తున్నాడు. ఈ వచనంలో మనం గమనిస్తే 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే యెహోవా యెహోషువకు తోడయుండెను. దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు మోషేకి మాత్రమే, లేకపోతే యెహోషువకు మాత్రమే, లేకపోతే ఇశ్రాయేలుకు మాత్రమే తోడై ఉన్నాడు అనుకోవద్దు. ఆనాడు వారికి ఎలా తోడై ఉన్నాడో నేడు మనకు కూడా మన దేవుడు నిత్యం తోడై ఉన్నాడు. నూతన నిబంధనలోనే మరి ప్రభువుకు పెట్టబడినటువంటి నామధేయంలోనే ఉన్నది. మరి ఇమ్మానుయేలు అనేటువంటి పేరులోనే దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు అనేటువంటి భాషాంతరం ఉంది. దేవుడు నిత్యం మనందరికీ తోడై ఉంటాడు. ఆయన తోడై ఉండటం అంటే మనకి ఇక ఏ తోడు అవసరం లేదు. మన బంధువులు, మన స్నేహితులు, లేకపోతే మరొకరు ఆ బంధం యొక్క తోడు అనేటువంటిది ఎంతవరకు ఉండిద్ది, ఎంతకాలం ఉంటారు మనతో. కానీ మన ప్రభు యొక్క తోడు మన ప్రభు మనకు తోడై ఉంటే ప్రతి స్థలంలో మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మనం వెళ్ళేటువంటి స్థలం, మనం వెళ్ళేటువంటి మార్గం ఎంత భయంకరమైనటువంటిదైనా, అది ఎంతో హానికరమైనటువంటి మార్గమైనా స్థలమైనా కానీ మన ప్రభు మన తోడుగా ఉంటే మనం భయపడాల్సిన పని లేదు. అందుకని 23వ కీర్తనలో దావీదే అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను అంటాడు. కారణం ఏంటి? ప్రభు నీవు నాకు తోడై ఉన్నావు అని. ప్రభు దావీదుకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను, నాకేం భయం లేదు, నేనేమాత్రం కూడా ఆందోళన, ఏ విధమైనటువంటి ఆవేదన నేను చెందను అంటాడు. కారణం, నీవు నాకు తోడై ఉన్నావు. మనం వెళ్ళేటువంటి మార్గంలోనే కాదు, మనం ఉన్నటువంటి స్థలంలోనే కాదు, మన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కొన్ని పరిస్థితుల్లో మనతో ఎవరు ఉండరు, ఉంటున్నామని చెప్తారు, వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మనం బాగున్నప్పుడు మనతో అందరూ ఉంటారు. మన పరిస్థితి బాగానప్పుడు, మన కుటుంబ పరిస్థితులు బాగా లేనప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన ప్రభువు మాత్రం మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ
మన ప్రభు మనకి తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా అన్ని వేళల్లో, ఒక సమయంలోనే కాదు కానీ అన్ని సమయాల్లో అన్ని వేళల్లో కూడా మన ప్రభు మనకి తోడై ఉంటాడు. ఈ ఉదయం మనందరికీ దేవుడు తోడై ఉన్నాడు. నీవు ఒంటరిగా ఉన్నావు, ఒంటరిదానిగా ఉన్నాను, నా కుటుంబానికి మాకెవరూ లేరు అనొద్దు, అనుకోవద్దు. అసలు ప్రభు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ బిడ్డలతో ఆయన ఇమ్మానుయేలుగా ఆయన నిత్యం తోడై ఉన్నాడు, తోడై ఉండబోతున్నాడు. రెండవ తలంపు, అతని కీర్తి దేశమంతటి వ్యాపించును అంటాడు. యెహోషువకి దేవుడు తోడై ఉండటాన్ని బట్టి అతని కీర్తి దేశమంతటి వ్యాపించింది. అసలు యెహోషువకి కీర్తి రావటానికి కారణమే ప్రభు అతనికి తోడై ఉండకపోతే యెహోషువ ఎవరో తెలుస్తుందా? ఇశ్రాయేలీయులకు తెలుస్తుందా? లేకపోతే నలుముక్కలు ఉన్నటువంటి దేశస్తులకి యెహోషువ గురించి తెలుస్తుందా? దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన స్థాయి పెంచుతాడు దేవుడు, మన స్థితిని పెంచుతాడు దేవుడు, మనకి గౌరవాన్ని కలిగిస్తాడు దేవుడు. మన యొక్క మన పేరైనటువంటిది అంతకు మునుపు ఎవరు ఎరగనటువంటి వారు కూడా ఈనాడు అనేక మంది మనలో చూడకపోయిన మన పేరు గుర్తెరుగుతారు. మన పేరును బట్టి మనం ఎవరో, మన స్థితి ఏంటో, మన స్థాయి ఏంటో అనేటువంటిది తెలుసుకుంటారు. అది కేవలం దేవుడు తోడైనటువంటి వారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఈ ఉదయం యెహోషువకి దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడో, యెహోషువ కీర్తి ఏ రీతిగా దేశమంతటి వ్యాపించిందో, ఈ ఉదయం మన జీవితాన్ని కూడా దేవుడు అట్టి రీతిగా చేయబోతున్నాడు. మన కుటుంబం యొక్క స్థితిని కూడా దేవుడు అట్టి రీతిగా చేసేటువంటి వారుగా, అట్టి సమర్థులు మన ప్రభు అయినాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరుగుతూ, మనం కూడా నిత్యం మన దేవుని యొక్క తోడుని ఆశిద్దాం. మన యొక్క స్థితిని కూడా దేవుడు వృద్ధిపరచులాగా, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేసి వర్ధిలించే రీతిలో అటు రీతిగా సిద్ధపడదాం. అటు కృపను దేవుడు ఈ ఉదయం మనందరికీ అనుగ్రహిస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. రేపటి దినాన వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్న మన ప్రియులు, మన సంఘ సభ్యులు ప్రియులు విద్యాలంకర్ గారికి, త్రివేణి విద్యాలంకర్ గారికి, ఇరువురికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఇంకనేకం జరుపుకుంటూ వారి పిల్లలు చూసేటువంటి కృపలో ఇంకెక్కువగా వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ 128వ సంకీర్తనని కానావిందులో రుచికరమైనటువంటి ద్రాక్షారసం చివరి మట్టుకు వడ్డించబడినట్టుగా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలంతులు దేవుడు ఇంకెక్కువగా వారిని బలపరుస్తూ ఆయన పరిచర్యలో వాడుకుంటూ మహిమ పొందనగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. మీరు ఆనాడు నా ప్రభువా మా పితరులైనటువంటి వారికి ఏ రీతిగా తోడై ఉన్నారో మాకు కూడా మీరు తోడుగా ఉంటున్నందుకు, ఉండబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తోడై ఉన్నప్పుడు అయ్యా మేము అన్ని విధాలుగా వృద్ధి చెందుతాం, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతాం, అన్ని విషయాల్లో మేము ఆస్వాదించబడతాం. అయ్యా మా కీర్తి నాయన దేవా, ఆనాడు యెహోషువ కీర్తి దేశమంతటి వ్యాపించినట్లుగా దేవా, ఏ అభివృద్ధికి నోచుకోలేని వారుగా దేవా మరుగున పడిపోయి అయ్యా గుర్తింపు లేని వారుగా అవమానాలు, నిందులు, నిట్టూర్పులు అనుభవిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాన్ని మీరు లేవనెత్తిన ప్రభు అనేకులకు ప్రభు తలమానికగా మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డలో నిరీక్షణ, నమ్మిక, విశ్వాసాన్ని స్థిరపరిచిన ఆయన మీరు మాకు తోడై ఉంటే మా జీవితం ఏ విధంగా ఉంటుందో అనేటువంటిది యెహోషువ జీవితాన్ని బట్టి గుర్తించుటకు సహాయం చేయండి దేవా. రేపటి దినం వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్న మా ప్రియులు విద్యాలంకర్ గారిని, త్రివేణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు అనుగ్రహించినటువంటి ఆరోగ్య, ఆయుష్ని బట్టి మీకు వందనాలు. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఇంకా అనేకం జరుపుకుంటున్నాయన మీ కృపలో దీవించబడటానికి వారికి ఇచ్చేటువంటి కుటుంబాలు ప్రభా అయ్యా, వారి బిడ్డల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా మీ కృపలో వారి బిడ్డలు మీరు ఆస్వాదించి అభివృద్ధిపరిచి ఇంకెక్కువగా నాయన మీ సేవలో సహకరించేవారుగా, మీ సేవలో వారికి ఇచ్చిన తలంతులు సద్వినియోగపరచుకున్నటువంటి అట్టి దేవ నడిపింపును నాయన, మీ ఆత్మ కృపను
నిత్యం మీ దాసునికి దయచేసి బలపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.